నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంది. ఏంటంటే మన దగ్గర ఏదైనా పాత బట్టలు ఉన్నాయనుకోండి, లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పాలంటే కొంతమంది బండ్ల మీద వస్తూ ఉన్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది ప్రచారం చేయబట్టి ఆ పాత బట్టలు కూడా పేదవాళ్ళకి ఇవ్వకూడదు, ఏదో మన దగ్గర ఉన్నది వాళ్ళకి వెళ్ళిపోయిద్దని ఏదో చాలా మాటలు వస్తూ ఉన్నాయండి. మీరేమంటారు? అసలు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని ఒక సామెత ఉంది. సో అలాంటి వాళ్ళు అనమాట ఇలాంటి ప్రచారాలు చేసేవాళ్ళు. పండితుల ముసుగులో యూట్యూబ్ల కెమెరాల ముందు రెచ్చిపోయి పేదవాళ్ళకి ఇస్తే మన అదృష్టం పోతుంది, వాళ్ళకి బట్టలు ఇచ్చేస్తే, పాత బట్టలు ఇచ్చేస్తే అని చెప్పి చాలామంది వాగుతున్నారు. ఇటువంటి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ అడుక్కుంటారనమాట. ఫస్ట్ చెప్పే పండితులే అడుక్కుంటారు. ఎంతసేపు కూడా దానం చేయాలి. ఇప్పుడు నీకు యూజ్ అయినటువంటి వస్తువు నువ్వు వాడుకుంటావు, ఆ తర్వాత నువ్వు అవసరం లేనప్పుడు దాన్ని ఏం చేస్తావు, ఇతరులకు ఇవ్వాలి. కొత్తవి ఎలాగో ఎవరు, మన జనంకి అంత బ్రాడ్ మైండ్ లేదు కొత్త బట్టలు కొని. అందువలన నీకు అంతకీ డౌట్గా ఉంటే ఉప్పులో దాన్ని ముంచి దాన్ని కనుక ఇచ్చినట్లయితే పాత బట్టలకి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పోతాయి. అసలు యాక్చువల్గా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి గతంలో మనం చూడు, ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, అతను వాడేటటువంటి బట్టలు ఎవరికి ఇస్తారమ్మా? లేని వాళ్ళకి చాకలికి ఇస్తారు. మెయిన్గా ఇంటి చాకలు పట్టుకెళ్ళేవాడు. అతను ఏం చేస్తాడు, చాకలి ఆటోమేటిక్గా ఉప్పులో గంజిలో దాన్ని ముంచేసి శుభ్రపరచుకొని ఇస్త్రీలు చేసుకొని వాళ్ళు వాడుకుంటారు. అది మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రచారం చేసేవాళ్ళంతా అప్పుడు ఇవ్వకూడదు అనేవాళ్ళు, వాళ్ళంతా అంతకాలం నుంచి తీసుకున్నారు. వాళ్ళ అదృష్టం అంతా వెళ్ళిపోయి చాకళ్ళంతా కోటీశ్వర్లు అయిపోయి బిల్డింగ్లు కట్టేశారా? పోనీ వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమైనా అడుక్కున్నారా? లేదు. అంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనమాట. అందువలన చనిపోయినటువంటి వ్యక్తి యొక్క 11 రోజుల వరకు ఇవ్వకూడదు. ఒక పీరియడ్ ఉంటుంది. ఆత్మ తనకిష్టమైనటువంటి వస్తువుల్ని మనం రోజు డైలీ కట్టుకుంటాం. మనమే చచ్చిపోతే మన వస్తువులే కాబట్టి మనం ఆత్మ దాని చుట్టూ తిరుగుతుంది. ఇది నాది అనే ఫీలింగ్ ఉంటుంది దానికి. సో ఒక 11 days వరకే దానికి ఇంకా చనిపోయిన తర్వాత బంధం ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు పిండ ప్రదానాలన్నీ చేసేసి శ్రాద్ధ కర్మలన్నీ చేసేసారో ఇక్కడ ఆ సోలు వెళ్ళిపోద్ది. ఇంకా ఈ బట్టలతో కానీ, తనకు సంబంధించిన వస్తువులతో కానీ, తనకు సంబంధించిన మనుషులతో కానీ ఇంకా సంబంధం ఉండదు. కాబట్టి అప్పుడు ఈ బట్టలు 11 రోజుల తర్వాత, దినాలు అయిపోయిన తర్వాత మాత్రమే చాకళ్ళు పట్టుకెళ్ళేవారు. మళ్ళీ ఈ కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చారు. ఏది, పాత బట్టలు ఇస్తే ఏకంగా వీళ్ళ అదృష్టం పోతుంది, పేదవాళ్ళకి ఇస్తే పేదవాళ్ళకు కోటీశ్వర్లు అయిపోతారు అంటే ఇవ్వడం మానేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఇలాంటి ప్రచారాలన్నీ కూడా చాలా తప్పుడు ప్రచారాలు అవన్నీ కూడా. ఇంకా దానికి మళ్ళీ వీళ్ళకి అసలు సైన్స్తో సంబంధం ఉండదు. వీళ్ళు ఆరా గురించి చెప్తారు. ఏమంటారు, బట్టల్లో ఆరా ఉంటుంది, ఈ ఆరా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇది అది అని ఏవేవో చెప్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మోహమాటంగా ఏ అదృష్టమో వెళ్ళిపోదు. అలాగే దీనికి లింక్డ్గా ఇంకొకటి కూడా ఉంది. ఏం చేస్తున్నారంటే, ఇదివరకు గురువుగారికో పంతులు గారికో నమస్కారం పెట్టినప్పుడు ఏం చేసేవారు, అందరూ కాళ్ళకి దండం పెట్టేవారు. బుద్ధి లేని పీఠాధిపతులు, బుద్ధి లేని స్వామీజీలు కొంతమంది బయలుదేరారు. వీళ్ళు బిల్డప్ అనమాట, ముట్టుకోకూడదు అంటే వీళ్ళేదో పెద్ద మడి ఆచారాలతో వీళ్ళేదో చేసేస్తున్నట్టు, యువతల వాళ్ళకి ఏదో మడి ఆచారాలు లేనట్టు. అసలు వాళ్ళని చూసి మామూలు గుళ్ళల్లో పంతులు కూడా తయారయ్యారనమాట. పొరపాటున గురువుగారు అని ఇలా మనం ముట్టుకుంటాం కదా, మాట్లాడేటప్పుడు చాలామంది పాపం పిలిచేటప్పుడు ముట్టుకుంటారు, లేదా కాళ్ళకి నమస్కారం చేస్తారు. అసలు అటువంటి వేధవలకి కాళ్ళకి నమస్కారం చేయకూడదు అనమాట. ఎవరు ఇట్లా మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా మాట్లాడడము, ఏదో తుప్పర్లు పడతాయని ఏదో మామూలుగా పెడతారు గౌరవార్థకంగా. ఇవన్నీ ఆసరాగా తీసుకొని ఇటువంటి వాళ్ళంతా చాలా మేమంతా దేవుళ్ళం, మేము దేవుడు పియ్యాలం, మేము గురువులం అని చెప్పేసి ఇలా కాళ్ళకి దండం పెడితే వాళ్ళ దరిద్రం అంతా వీళ్ళకి వచ్చేస్తుందట. పీఠాధిపతులు, స్వామీజీలు వాళ్ళ దగ్గర ఏముంటుందో అందరినీ దోచుకు తినేటటువంటి వెధవల వాళ్ళు. వాళ్ళకి ఇలా దండం పెట్టగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా అదృష్టం వెళ్ళిపోతుంది అని ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటి, మనం దండం పెడితే మన దరిద్రాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని. ఇలాంటి బిల్డప్ గాళ్ళు అనమాట వీళ్ళంతా. ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్ అంటారు వీళ్ళు. అంటే మన శాస్త్రంలో ఎక్కడైనా ఉందండి ఈ విధంగా ఒక మనిషిని ఇలా
ముట్టుకోవద్దు, చెయ్యొద్దు అన్నట్టు. శాస్త్రం ఎప్పుడు చెప్పదు. శాస్త్రం అసలు పీఠాధిపతులు శాస్త్రం ఎప్పుడు కూడా ఇటువంటి సన్యాసులు, ఆశ్రమాలు పెట్టుకుని ఉన్నటువంటి సన్యాసులు తరిమి కొట్టమని చెప్తోంది శాస్త్రం. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఒక చోట లేరు. ఒక ఇంట్లో ఒక సన్యాసి అనేటటువంటి వాడికి సన్యాస ధర్మాలు ఉన్నాయి. రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక ఊర్లో. భిక్ష అడిగేటప్పుడు రోజులో ఒక ట్రిప్ కంటే ఎక్కువ అడగకూడదు. అందువల్లనే కనకధారాస్తవంలో ఆవిడ మా పేద ఆవిడ పాపం, ఆవిడ భిక్ష అడుగుతుంటే చిన్న కుర్రాడు వచ్చాడు పాపం, ఇప్పుడు నేను వేయకపోతే ఈ కుర్రాడు పస్తుతో ఉంటాడు అని తను దాచుకున్న ఒక్క ఉసిరికాయని వేసిందనమాట. వేయడం వల్ల ఏం జరిగింది, ఉసిరికాయ అతను లక్ష్మీదేవిని ప్రార్థించడం, లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపించడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆదిశంకరాచార్యుల వారు ఆశ్రమాలు పెట్టలేక వీళ్ళందరూ ఇప్పుడు పెట్టుకొని బెంజకారుల్లోనూ వీటిల్లోనూ తిరుగుతున్నారని అంటారు ఈ జనం. మరి వీళ్ళిచ్చే డబ్బుతోనే అసలు ఎవరు కూడా వీళ్ళకి అసలు ఎందుకు ఇస్తున్నారు? ఒక పేదవాడు 10 రూపాయలు అడిగితే ఎవరు తినడానికి? వీళ్ళు వచ్చి మేము ఈ సేవలు చేస్తున్నాం, ఆ సేవలు ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మికంగా ఉపన్యాసాలు, రాముడికి సీత పెళ్ళాము, సీతకు రాముడు మొగుడు అని ఇలాంటి పెట్ట కథలు చెప్తారు వీళ్ళు. దే నెవర్ టీచ్ ద ఫిలాసఫీ, దే డజంట్ నో ద ఫిలాసఫీ. సో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు కూడా ఏంటంటే ఫలానా గురువుగారి శిష్యులు, మాకు ఆశ్రమం గురువుగారి శిష్యులు అని బిల్డప్లు ఇవ్వడం కోసం వీళ్ళు కూడా ఇస్తారు. పేదవాళ్ళకి ఎన్నడూ ఇవ్వరు వీళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ఆ సాధువులు వెళ్ళిపోతారు, ఆ స్వామీజీలు వెళ్ళిపోతారు, ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు, ఈ ఇచ్చిన వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంతేకాని పాత బట్టలు ఇచ్చిన వాళ్ళు కాదు. పాత బట్టలు ఇవ్వడం వల్ల పేదవాడి యొక్క ఆశీర్వాదం వస్తుంది, వాడు కుబేరుడు అవుతాడు అవతలవాడు. అండ్ ఇది చెప్పేటటువంటి నేను ఒక అధర్వణ వేద పండితుడిని, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని, ఒక ప్రొఫెసర్ని. వీళ్ళకి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ చెప్పే దద్దమ్మలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ లేవు, ఏ విధమైన అర్హత లేదు, శాస్త్ర పరిజ్ఞానము లేదు, అండ్ ఈ స్వామీజీలని వీళ్ళని అనేటటువంటి ధైర్యము దమ్ము కూడా లేదు. నిర్మోహంగా చెప్పాలి, పేదవాడికి హెల్ప్ చేయండి రా బాబు అని చెప్పాలి. కానీ పాత బట్టలు ఇవ్వకురా నాయన అంటే చిరిగిపోయిన బట్టలు కూడా ఎవరు ఇంకా అలా తయారైపోయిందమ్మా. సో ఇది కేవలము మూఢనమ్మకము, శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడా శాస్త్రంలో పాత బట్టలు ఇవ్వకూడదని ఇది లేదమ్మా. కాబట్టి ఈ యొక్క మనిషి యొక్క ధాతృత్వం వలన కర్ణుడికి ఆయనకి ఎందుకు అంత పేరు వచ్చింది? వాడు రాక్షసుడే, వాడు చెడ్డవాళ్ళతో తిరిగాడు, వాడు చెడ్డోడే. అయినా సరే ఎందుకు పేరు వచ్చింది? దానగుణం ఉంది కాబట్టి. ఆయన లాస్ట్లో అర్జునుడు ఇతన్ని కర్ణుడిని చూసి తను ఎందుకంత గొప్పగా నువ్వు పొగుడుతున్నావు అని కృష్ణుడిని అడిగితే రా నేను తీసుకెళ్తానని చెప్పి చనిపోయి మూలుగుతున్నాడు కర్ణుడు. ఇంకొక క్షణంలో చచ్చిపోబోతున్నాడు. అటువంటి టైంలో మారు వేషంలో కృష్ణుడు అర్జునుడు వెళ్ళి ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళి దానం ఇమ్మని అడుగుతాడు కృష్ణుడు. అడిగితే అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు, నా దగ్గర ఉన్నాయి అన్నీ ఇచ్చేసాను నాయన, ఏమీ లేవు నా దగ్గర అని. ఒక బంగారు పన్ను ఉందన్నమాట ఆయన దగ్గర. అంత బాధలో కూడా ఆ రాయి తీసుకుని ఆ పన్నును కొట్టి ఆ పన్నుని ఇచ్చాడు. దానగుణానికి అంత గొప్పతనం ఉంది. వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే వీళ్ళంతా ఇవ్వద్దని చెప్తున్నారో వీళ్ళు దానగుణం ఉందమ్మా వీళ్ళకి? అస్సలు దానగుణమే లేదు. 5 పైసలు ఎవరు పీక్కు తినడమే తెలుసు అనమాట. రక్త పిశాచులు అంటారు ఇలాంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ శాస్త్రంలో కూడా ఎక్కడా లేదనమాట పాత బట్టలు ఇవ్వకూడదని. దర్జాగా పాత బట్టలు ఇస్తే వాళ్ళ పేదవాడి యొక్క ఆశీర్వాదం వల్ల వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళుంటే కొత్త బట్టలు కూడా ఇమ్మనండి, ఎవరు వద్దన్నారు? వస్త్రదానం చేయొచ్చు కదా. ఇప్పుడు మహాలయ పక్షానికి పంతులు గారులకి ఇచ్చేటప్పుడు దానం వస్త్రదానం ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? తినే బియ్యం, వీళ్ళ ఇంట్లో తినేది బియ్యం సోనా మసూరి తింటారు, ఇచ్చేదేమో రేషన్ బియ్యం ఇస్తున్నారు. కొత్త బట్టలు ఇచ్చేటప్పుడు పెళ్ళిళ్ళకి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ పెళ్ళికొడుకు లవర్స్ కూడా, పెళ్ళికొడుకు లవర్స్ హస్బెండ్లకి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పట్టు చీరలు కొంటారు. కానీ పెళ్ళికి వచ్చినటువంటి పేదవాళ్ళకి మామూలు 100 రూపాయలు నాసిరకం బట్టలు పెడతారు. ఇది సమాజం, పెట్టామని ఇది సమాజం. కాబట్టి ఇటువంటి సమాజానికి మామూలుగా చెప్తే కుదరదమ్మా, బెల్ట్ తీసుకొని చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రం చెప్పేది నేను చెప్తున్నాను. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం ఏ స్వామీజీకి కానీ ఏ ప్రవచనకారికి కానీ ఎవరికన్నా దమ్ముంటే డైరెక్ట్ నన్ను అడగొచ్చాం. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.